రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కిన సినిమా శశివదనే. గౌరీనాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. రాఘవ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రే పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు. ఉన్నంతలో కొడుకుకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఎంఎస్సీ ఎంట్రన్స్ రాయడం కోసం ప్రయత్నం చేస్తూ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న రాఘవ్కి శశి బెల్లంకొండ తారసపడుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసమై తిరుగుతూ ఉంటాడు. మొత్తానికి ఆమె కూడా ఇతని ప్రేమలో పడుతుంది. శశి బావతో గొడవ పెట్టుకుంటాడు రాఘవ. దాంతో రాఘవపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు శశి బావ. ఇంతకీ శశి బావ, రాఘవ ఒకరిపై ఒకరు పెంచుకున్న కక్షను ఎలా తీర్చుకున్నారు? రాఘవ జైలుకు ఎందుకు వెళ్ళాడు? వీరిద్దరి ప్రేమ కథ కంచెకు చేరిందా లేదా అనేది సినిమా. (2007) సమయంలో గోదావరి తీరంలో ఓ గ్రామంలో సాగే కథిది. ఓ జంట మధ్య ప్రేమ, ఆ ప్రేమకు అడ్డుగా విలన్గా అమ్మాయి బావ, వీరి మధ్య సాగే రివెంజ్ డ్రామా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయి ప్రేమ కోసమే తిరుగుతుంటాడు హీరో. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నాడు. కథగా చూస్తే ఇదేమీ కొత్తది కాదు. ఈ మధ్యకాలంలో గోదావరి నేపథ్యంలో ఇలాంటి ప్రేమ కథలు చాలానే వచ్చాయి. సీన్ ముందుకెళ్లే కొద్దీ ఎక్కడో చూశామనే భావనే కలుగుతుంది. అలాగే హీరోయిన్ చుట్టూనే హీరో తిరుగుతూ కనిపించడం సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అయినా ఏదైనా మెలికుంటుంది అనుకుంటే అదీ లేదు. విలన్ పాత్రకు ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు చూపిస్తారు. అతని కుటుంబం నేపథ్యం ఏంటనేది చెప్పలేదు. స్టోరీ రన్లో ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ప్రమోషన్స్లో చెప్పినట్లే అసలు విషయమంతా క్లైమాక్స్లోనే పెట్టాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఓ 20 నిమిషాలు సాధారణంగానే సాగిన రాఘవ తండ్రి మరణం నుంచి సినిమాలో ఎమోషన్ మొదలవుతుంది. కథ కూడా పరుగుతీస్తుంది. క్లైమాక్స్ మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు. చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఫస్ట్ సాంగ్ అవసరం లేదనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్, కెమిస్ట్రీ బాగుంది. అయితే గోదావరి గట్టు, కొబ్బరి తోటలు వదిలేసి ఓ రొమాంటిక్ సీన్ను గుడిలో ఎందుకు పెట్టారో అర్థం కాదు. తండ్రికి కొడుకుకి మంచి బాండింగ్ ఉన్న భావోద్వేగాలు మిస్ అయ్యాయి. రక్షిత్ అట్లూరిలో మంచి ఈజ్ ఉంటుంది. నటన పరంగా ఓకే. అయితే కొన్ని సీన్స్లో తేలిపోయాడు. ఎమోషన్స్ క్యారీ చేయలేకపోయాడు. కోమలి ప్రసాద్ అందం, అభినయంతో మెప్పించింది. ఈ సినిమాకు ఆమె ప్లస్ పాయింట్. కాస్ట్యూమ్ నుంచి అన్ని విషయాల్లోనూ బెస్ట్ అనిపించింది. కెమిస్ట్రీతో పాటు ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ చేసింది. రక్షిత్కు తండ్రిగా శ్రీమాన్ బాగానే చేశాడు. విలన్ పాత్రలో దీపక్ ప్రిన్స్ ఓకే. హీరో ఫ్రెండ్గా జబర్దస్త్ బాబీ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన వారి గురించి అంతగా చెప్పుకోవడానికేమీ లేదు. మామూలుగా గోదావరి అందాలను చూపించడానికి ఏ సినిమాటోగ్రాఫర్ అయినా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా లేదు. సాయి కుమార్ ధారా కెమెరా వర్క్ చాలా డల్గా అనిపించింది. ఇంకా బాగా చూపించవచ్చనే భావన కలుగుతుంది. శరవణ వాసుదేవన్ సంగీతం బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్లో వెంటనే 2 పాటలు అవసరం లేదనిపించింది. క్లైమాక్స్లో నేపథ్య సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్కు గ్యారీ బీహెచ్ కాస్త కత్తెర వేసుంటే లాగ్ అనిపించేది కాదు. కథ రొమాంటిక్గా ఉన్నప్పుడు దాన్ని ఎంత కొత్తగా చూపించాలా అన్న దానిపై దర్శకుడు దృష్టి పెట్టాలి. దర్శకుడు అలా చేయలేదు. కేవలం క్లైమాక్స్ సీన్స్ పై నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయినట్లు అనిపించింది. అయితే క్లైమాక్స్ను మాత్రం మెచ్చుకోవాలి. మాటలు బాగా రాసుకున్నాడు. నిర్మాతల ఖర్చు తెరపై కనిపించింది. కథ రొటీన్, ఫస్ట్ హాఫ్ సాగదీతైనా కాస్త ఓపిక్గా ఉంటే క్లైమాక్స్ మెప్పిస్తుంది.